పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియేలు ప్రార్థించటానికి, విజ్ఞాపనము చేయటానికి ఆయన ప్రారంభించాడు. బైబిల్ సెలవిస్తుంది. అతని దగ్గరికి దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. గాబ్రియేలు దూత దేవుని వద్ద నుండి బయలుదేరి వస్తూ ఉంటే సాతానుడు అతనికి అడ్డుకొన్నాడు. సాతానుడు అడ్డుకొని దరిదాపు 21 రోజు గాబ్రియేలు దూతకి సాతానుడు మార్గం విడిచిపెట్టలేదు. ఈ మాట బాగా వినాల. దేవుడు పంపిన దూత అయిన గాబ్రియేలుకే సాతానుడు దారి విడిచిపెట్టకపోతే మనం ఎంతటి వాళ్ళం? గాబ్రియేలు దేవుని ద్వారా దానియేలు గారి దగ్గరికి పంపబడ్డాడు. అయినా సాతానుడు అడ్డుకొన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 21 రోజు. అప్పుడు వీలుగాక ఈ గాబ్రియేలు దూత దేవుణ్ణి అడగాలి, ప్రభా 21 రోజు వీడు అడ్డుకొన్నాడు, అసలు మీరు చూడలేదా ఇది, మీకు తెలియదా ఇది అని అడగాల. ఎవరు? గాబ్రియేలు దూత అడగలేదు. పోనీ గాబ్రియేలు దూత 21 రోజు నా సముఖంలో లేడు, భూమి మీదికి పోలేదు, ఎక్కడికి వెళ్ళినాడని దేవుడు ఎంక్వైరీ చేయాల. ఆయన చేయలేదు. ఇదంతా చూస్తే చాలా విచిత్రమని అనిపిస్తుంది. దేవునికి తెలియదా సాతానుని, గాబ్రియేల్ని సాతానుడు అడ్డుకొన్నాడని? తెలుసు. కానీ దేవుడు ఒక వ్యక్తికి పని అప్పగించిన తరువాత వాడు అది పూర్తి చేయాలి అని చూస్తూ ఉంటాడు. అది ఆటంకం లేదో ఆ పని వాడు బాధ్యతగా పూర్తి చేస్తాడా లేదా అని చూస్తాడు దేవుడు. ప్రభుల వారు ఎప్పుడు మనల్ని దాన్ని ఏమంటారు, ఎందుకు చేయలేదు, ఎందుకు పోలేదు కారణాలు అడగడా ఆయన. నీవు దానికి సమర్థవంతుడు అని ప్రభుల వారికి తెలిసే ఆ పని ఇస్తాడు. నీవు కేపబుల్ అని తెలిసే ఆ పని దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు గాబ్రియేలు దూత దేవుని దగ్గరికి వెళ్ళి లూసిఫర్ విషయం కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే లూసిఫర్ కానీ, గాబ్రియేలు కానీ, మీకాయేలు కానీ వీళ్ళంతా కూడా సమకాలికులు. మన భాషలో చెప్పాలంటే సమకాలికులైనటువంటి వీళ్ళు ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకోలేదు. మనము తెలుసుకోవలసిన సత్యం, మనకి ఎవరైనా అయితే బోల్డన్ని కొండాలు చెప్తాం. అది మానవునికి ఉండేటటువంటి తత్వం. అయితే చెప్పలేదు. అప్పుడు గాబ్రియేలు దూత మీకాయేలు దూతను అడిగింది, సార్ నేను దేవుడు పంపాడు, 21 రోజు అయింది, ఈ పారసీక దేశపు రాజు నన్ను అడ్డుకొన్నాడని. సైతానని చెప్పలే, గౌరవంగా మాట్లాడినాడు. పారసీక దేశపు రాజు అని అన్నాడు. అతన్ని మొదట దేవుడు దూతలకు రాజుగానే పెట్టాడు. ఆయన పడద్రోయబడిన గాబ్రియేలు అతన్ని రాజు అని సంబోధించాడు. ఆ కల్చర్ చూడండి, ఆ నాగరికత, పరలోకపు నాగరికత ఎంత బాగుందో. ఆ తరువాత ఆ యొక్క దూత, ఆ గాబ్రియేలు దూత మీకాయేల్ని సహాయం అడిగినప్పుడు మీకాయేలు దూత వచ్చి, రే బుద్ధి ఉందా నీకు, నిన్ను పడదోసినా నీకు సిగ్గులేదా అని మన భాష మాట్లాడలేదు. మనమైతే అందుకు ఇంకా కిందికి దోస్తాడు రా ప్రభు రే అని ఉండేవాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. యెహోవా నిన్ను గద్దించుగాక, దయచేసి నీవు పక్కకు తొలుగు అని చెప్పి అన్నాడు. అంతే, సింపుల్గా. దేవుడు నిన్ను గద్దిస్తాడు. నేను వచ్చింది నిన్ను గద్దించటానికి, నీకు హెచ్చరికలు చేయటానికి, బుద్ధి చెప్పటానికి కాదు. నువ్వు పడద్రోయబడినప్పటి నుండి ఆటంకపరిచేవాడివే. కాబట్టి దేవుడు నిన్ను గద్దిస్తాడు, ప్రక్కకు తీ అంటే అప్పుడు 21 రోజు తర్వాత
గాబ్రియేలు దానియేలు దగ్గరికి వచ్చాడు. ఆ 21 రోజు దానియేలు కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. చాలామంది ఈ రోజున దానియేలు ప్రార్థన అని 21 రోజు సంఘాలలో ప్రార్థన జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశాలు చాలా మంచివి. అయితే 21 రోజు తరువాత దేవుడు తన దగ్గరికి పంపిన గాబ్రియేలు దూత వచ్చిన సమాచారం దానియేలు తెలుసుకున్నాడు. దానియేలు అడగాల్సింది, మీరు ఎంతకాలం ఎక్కడుంట్రి అని అడగాల. అయితే ఒక నిజమైన ప్రార్థనాపరుడు ఆ రీతిగా అడగడు. మనం అడుగుతాం, ఇన్ని దినాల నుండి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభా నువ్వు ఏమైనావు అంటావు. ఎక్కడికి పోయినావు? నీ కళ్ళు ఉన్నాయా లేదా? అసలు నీకు దయ్యం ఉందా లేదా? ఎన్ని అంటామంటే దేవుణ్ణి ప్రభు దూరాన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. దగ్గరుంటే గోప పగలగొట్టిండేవాడు. ఎన్నో అడుగుతాం మనం దేవుణ్ణి. అయితే ప్రార్థనాపరుడైన దానియేలు అస్సలు ఏమీ మాట్లాడలేదు. దేవుని బిడ్డలు ఒక్కొక్క సన్నివేశాన్ని మనం చూసేటప్పుడు దేవుని క్యారెక్టర్ ఏమి, గాబ్రియేల్ క్యారెక్టర్ ఏమి, లూసిఫర్ క్యారెక్టర్ ఏమి, మీకాయేలు క్యారెక్టర్ ఏమి, కింద ప్రార్థిస్తున్న గాబ్రియేల్ క్యారెక్టర్ ఏమి, ఒక్కొక్కరి క్యారెక్టర్ని మనం జాగ్రత్తగా గమనించి మన క్యారెక్టర్ ఎక్కడుందో చూసుకోవాలి. దానికి ఏదన్నా మన క్యారెక్టర్ సెట్ అవుతుందా లేదా అని. సెట్ కాకపోతే మనం యూస్లెస్, మనం పనికిరాని వాళ్ళం. కాబట్టి దానియేలు ఏమీ మాట్లాడలేదు. వచ్చిన గాబ్రియేలు అంటున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడివి అని అన్నాడు. నీవు ప్రార్థించడం, విజ్ఞాపనం చేయడం యెహోవా చూశాడు. నన్ను నీ వద్దకు పంపాడు, ఎందుకంటే నీకు గ్రహింపు శక్తి ఇవ్వటానికి అని చెప్పి అన్నాడు. దేవుడు దానియేలు దగ్గరికి ఎందుకు పంపాడంటే దానియేలుకి గ్రహింపు శక్తి ఇవ్వటానికి. దేవుడు మన కోసం ఏదన్నా చేయాలంటే నీకు గ్రహింపు శక్తి కలగాలని మొట్టమొదట దేవుడు మన విషయమై ఆలోచిస్తాడు. మనం గ్రహించం కాదు కదా, వ్యతిరేకిస్తాం. దేవుడు ఉన్నాడా? కళ్ళు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? నా మాటే వినిపించలేదా? ఎన్ని సంవత్సరాల నుండి నేను ప్రార్థనకు పోతూ ఉండేది, అసలు నా గురించి ఏం తెలుసు దేవుని అని కూడా అంటాం. చాలామంది అంటారు. ఎట్లా తెలుసు అంటే ప్రార్థించేటప్పుడు ఒక్కొక్కరు ఈ స్టోరీలు చెప్తారు. ఇంకా ఎన్ని దినాలు దేవుడు నా విషయంలో కనికరం చూపెట్టాడని ఇంత సీమిడి తీస్తారు. నేను అంటాను, ఇంగిన్ని కాదు, నువ్వు ఇట్లే సనుగుతూ ఉంటే అసలు నీ మాటే పట్టించుకోడు ప్రభు ఎప్పుడు కనికరిస్తాడో అప్పుడు కనికరిస్తాడు. అంతే బైబిల్ అంటది, ఆయన ఎవరిని కనికరించునో వారిని కనికరిస్తాడు. ఆ కనికరం ఎప్పుడొస్తుందో అంతవరకు మనం వేచి ఉండాల్సిందే. మనం ప్రభు దగ్గర పెద్ద డాంబికాలు మాట్లాడుకోకూడదు. నేను ఇంద్రుని, చంద్రుని, దేవేంద్రుని, అసలు నేను పాస్టర్ని అంటే ప్రభు అంటే ఎవడికి రాను పాస్టర్, అసలు నేను సెక్రటరీని. ప్రభు అంటాడు యోనికి రాను సెక్రటరీ అంటాడు. కాబట్టి దేవుని దగ్గర బడాయిల పనికే రావు. దేవుని దగ్గర దానియేలులాగా ఒబీడియన్స్, ఆ తర్వాత ప్రార్థన, విధేయత, ఈ రెండు కూడా అనేది చాలా ముఖ్యం. విధేయత ఎవరికి ఉంటుందంటే ప్రార్థించే వాళ్ళకు ఉంటుంది. ప్రార్థన ఎవరికి ఉంటుందంటే విధేయులకు ఉంటుంది. విధేయత లేని వాళ్ళకి ప్రార్థన ఉండదు. ప్రార్థన లేని ప్రతివాడు కూడా ప్రాణం లేనివాడని బైబిల్ చెప్తుంది.